Hello everyone, welcome to our channel Uttam's Academy. First question చూద్దాం. In a particular way of coding, the word central is coded as certain code language లో central అనేది ఎలా రాయబడింది? A B C D E F G గా రాయబడింది. And planetarium is written as H G F C B D F E I J K. With the same coding, how can we express the word lantern? Same logic ni base చేసుకొని lantern కి నెక్స్ట్ ఏం కోడ్ వస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. ఇక్కడ చూడండి, C అంటే వాల్యూ ఎంత 3 కదా, 3కి -2 అప్లై చేస్తే Aకి 1 వస్తుంది కదా. నెక్స్ట్ E అంటే 5, B అంటే 2, ఇక్కడ -3ని అప్లై చేస్తున్నారు. N అంటే 14, C అంటే 3, ఇక్కడేమో -11 అప్లై చేస్తున్నారు కదా. సో 2ని 3ని మైనస్ చేస్తున్నాం, నెక్స్ట్ ఏం మైనస్ చేయాలి, 4ని మైనస్ చేయాలి కదా. కానీ అట్లా ఒక కరెక్ట్ ఆర్డర్లో ఏమైనా ఉందా, లేదు కదా. సో సెంట్రల్లో ఉండే లెటర్స్కి నెక్స్ట్ కోడ్లో ఉండే లెటర్ని ఒక్కొక్క దాన్ని అసైన్ చేసేద్దాం. లైక్ C అంటే A, E అంటే B, N అంటే C, T అంటే D, R అంటే E, A అంటే F, L అంటే G లాగా అనుకుందాం. ఈ కోడ్ కూడా సేమ్ అదే లాజిక్ని అప్లై చేద్దాం. ఈ లాజిక్ని బేస్ చేసుకొని Lకి ఏం లెటర్ వస్తుంది, G కదా. సో G రాద్దాం. A అంటే F, N అంటే C, T అంటే D, E అంటే B కదా, R అంటే E, N అంటే C కదా. సో ల్యాంటర్న్ అనే వర్డ్కి ఏం కోడ్ వచ్చింది, GF CD BEC. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 students, Amit, Bharat, Chandan and Danish went to 4 different colleges, BDS, HMT, DPS and IMS to take admission in 4 different courses, namely BA, BBM, BSc and BCom. The student who took admission in IIMT has not opted for BSc. Chandan took admission in IMS and has opted for BA. Amit took admission in BDS and has opted for BBM. Danish opted for BSc. Which student took admission in DPS అని అడుగుతున్నారు. సో ఒక 4 ఫ్రెండ్స్ 4 డిఫరెంట్ కాలేజెస్కి అడ్మిషన్ కోసం వెళ్ళారంట. ఆ 4 ఫ్రెండ్స్ 4 డిఫరెంట్ కోర్సెస్ని తీసుకుంటున్నారు. ఆ 4 ఫ్రెండ్స్ ఎవరెవరు, అమిత్, భరత్, చందన్, ధనిష్. సో ఫస్ట్ కాలేజెస్ రాసుకుందాం, తర్వాత కోర్సెస్ తీసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి, ద స్టూడెంట్ హూ టుక్ అడ్మిషన్ ఇన్ ఐఐఎంటీ హ్యాస్ నాట్ ఆప్టెడ్ ఫర్ బీఎస్సీ. ఒక స్టూడెంట్ ఎవరైతే ఐఐఎంటీలో అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళు బీఎస్సీ అనే కోర్స్ని తీసుకోవట్లేదంట. ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు కాబట్టి సపరేట్గా రాసుకుందాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, చందన్ టుక్ అడ్మిషన్ ఇన్ ఐఎంఎస్ అండ్ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ బీఏ. చందన్ అనే వ్యక్తి ఐఎంఎస్ అనే కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. ఏ కోర్స్ తీసుకుంటున్నాడు, బీఏ కోర్స్ తీసుకుంటున్నాడు. నెక్స్ట్ పాయింట్ చూడండి, అమిత్ టుక్ అడ్మిషన్ ఇన్ బీడిఎస్ అండ్ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ బీబీఎం. అమిత్ అనే వ్యక్తి బీడిఎస్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకుంటున్నాడు. ఏ కోర్స్ తీసుకుంటున్నాడు, బీబీఎం తీసుకుంటున్నారు. నెక్స్ట్ ధనిష్ ఆప్టెడ్ ఫర్ బీఎస్సీ. ధనిష్ అనే వ్యక్తి బీఎస్సీ కోర్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఐఐఎంటీలో జాయిన్ అనే వ్యక్తి బీఎస్సీ కోర్స్ తీసుకోవట్లేదు కదా. సో ధనిష్ బీఎస్సీ కోర్స్ తీసుకుంటున్నాడంటే అతను ఐఐఎంటీలో జాయిన్ అవ్వట్లేదనే కదా. సో ఇక్కడ రాకూడదు అంటే ఇంకా మిగిలింది ఇక్కడ కాబట్టి ఐఐఎంటీని ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో భరత్ అనే వ్యక్తి ఐఐఎంటీ కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు. ఇంకా ఏ కోర్స్ మిగిలింది, బీకామ్ కదా, బీకామ్ కోర్స్ని తీసుకుంటున్నాడు. ఇంకా కాలేజెస్లో మిగిలిన కాలేజ్ ఏంటి, డిపిఎస్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, విచ్ స్టూడెంట్ టుక్ అడ్మిషన్ ఇన్ డిపిఎస్. డిపిఎస్లో ఏ స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నాడు, ధనిష్ కదా. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద నెంబర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ ఒక సిరీస్ ఇస్తున్నారు, ఈ సిరీస్ మొత్తంలో ఒక రాంగ్ నెంబర్ ఉంది, అదేదో కనుక్కుందాం. ఫస్ట్ సిరీస్ రాసుకుందాం చూడండి, 3 7 22 89 446 2677 1873 9 ఇస్తున్నారు. ఫస్ట్ ఈ నెంబర్స్ అన్నీ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, ఖచ్చితంగా మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుంది. చూద్దాం, 3కి 2తో మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ వస్తుంది, 6 కదా. 6కి +1 యాడ్ చేస్తే 7.
7కి 3తో మల్టిప్లై చేస్తే 21, 21కి +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 22 కదా. సేమ్ అలానే 22కి 4తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత 88, 88కి +1 యాడ్ చేస్తే 89 అనే వాల్యూ వస్తుంది కదా. నెక్స్ట్ 89కి 5తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత 445, 445కి +1 యాడ్ చేస్తే 446 వస్తుంది కదా. నెక్స్ట్ 446కి 6తో మల్టిప్లై చేస్తే 2676 అనే వాల్యూ వస్తుంది. 2676కి +1 యాడ్ చేస్తే 2677 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. ఫైనల్గా 2677కి 7తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత 18739. మళ్ళీ ఇక్కడ +1 యాడ్ చేయాలి కదా. సో ఈ నెంబర్కి +1 యాడ్ చేస్తే ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుంది 18740 వస్తుంది. కానీ ఇక్కడ ఏం నెంబర్ ఉంది 18739 ఉంది కదా. సో ఈ సిరీస్ మొత్తంలో రాంగ్ నెంబర్ ఏంటి 18739. ఈ 18739 ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి 18740 అనే నెంబర్ ఉండాలి. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 1/8 of a pencil is black, half of the remaining pencil is yellow and the remaining 3 1/2 centimeters of the pencil is blue, then what is the total length of the pencil అని అడుగుతున్నారు. ఒక పెన్సిల్లో 1/8 పార్ట్ బ్లాక్ కలర్లో ఉందంట. పెన్సిల్ మొత్తం 1 అనుకుంటే ఆ 1లో 1/8 పార్ట్ బ్లాక్ కలర్లో ఉంది. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ పెన్సిల్ 1/8 పార్ట్ బ్లాక్ అంటే ఇంకా మిగిలింది ఎంత 7/8 కదా. 7/8 పార్ట్లో హాఫ్ అంటే ఏం చేయాలి 1/2 చేయాలి కదా, అంటే 7/16. సో ఆ రిమైనింగ్ పార్ట్లో హాఫ్ పార్ట్ ఏ కలర్లో ఉందని చెప్తున్నారు ఎల్లో కలర్లో ఉందని చెప్తున్నారు. అంటే 7/16 పార్ట్ ఎల్లో కలర్లో ఉంది. అండ్ ద రిమైనింగ్ 3 1/2 centimeters of the pencil is blue. ఇప్పుడు మనకి టోటల్ ఎంత పార్ట్ అయిపోయింది 1/8 ప్లస్ 7/16 పార్ట్ అయిపోయింది కదా. టోటల్ 1 మైనస్ 1/8 ప్లస్ 7/16 పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో 1 నుంచి ఈ పార్ట్ని మైనస్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత పార్ట్ ఉందో తెలుసుకోవచ్చు కదా మనము. 1 మైనస్ 8కి 16కి ఎల్సిఎం తీస్తే 16, 9. సో ఫైనల్గా 7/16 వస్తుంది. ఈ 7/16 పార్ట్ ఏ కలర్లో ఉంది బ్లూ కలర్లో ఉంది కదా. సో ఈ పార్ట్ యొక్క లెంత్ ఎంత ఇస్తున్నారు 3 1/2 సెంటీమీటర్స్ ఇస్తున్నారు. సో 7/16 పార్ట్ యొక్క లెంత్ ఎంత 3 1/2. సో దీన్ని ఎలా రాయొచ్చు 7/2 కదా. 7/2 సెంటీమీటర్స్ ఉందంట. 7/16 పార్ట్ 7/2 సెంటీమీటర్స్ ఉంటే టోటల్ పెన్సిల్ అంటే 1 అనుకున్నాం కదా. సో 1 ఎంత సెంటీమీటర్స్ అంటే ఎంత లెంత్ ఉంటుందో మనం కనుక్కోవాలి. ఎక్స్ అనుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. x ఇంటూ 7/16 ఈక్వల్స్ టు 7/2 ఇంటూ 1 కదా. x ఈక్వల్స్ టు 7/2 ఇంటూ 16/7. 2 1s 2 8s 7 7 క్యాన్సిల్ అయితే ఫైనల్గా ఆ పెన్సిల్ మొత్తం ఎంత లెంత్ ఉంది 8 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ లెటర్ క్లస్టర్స్ యొక్క సిరీస్ ఇస్తున్నారు కదా. లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఏమి ఇస్తున్నారు సుమ, ఆసు, MASU క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు కదా. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అన్ని లెటర్ క్లస్టర్స్లో సేమ్ లెటర్సే ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ సుమ ఇస్తున్నారు. లాస్ట్ లెటర్ని ఫస్ట్లో రాసుకుంటే నెక్స్ట్ లెటర్ క్లస్టర్ అయింది కదా. మళ్ళీ ఇక్కడ ఉండి లాస్ట్ లెటర్ ఏంటి ఎంని ఫ్రంట్కి తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో ప్లేస్ చేస్తే నెక్స్ట్ లెటర్ క్లస్టర్ ఫామ్ అవుతుంది కదా. సో సేమ్ అలానే MASU తర్వాత నెక్స్ట్ లెటర్ క్లస్టర్ కనుక్కోవాలంటే యూని ఫస్ట్లో ప్లేస్ చేయాలి కదా. యూని ఫస్ట్లో ప్లేస్ చేస్తే నెక్స్ట్ ఏం వస్తుంది UMAS. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ హోల్డ్స్ ట్రూ రిగార్డింగ్ ద గివెన్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇస్తున్నారో మనం కనుక్కోవాలి. స్టేట్మెంట్స్ ఏమి ఇస్తున్నారు ద సోల్జర్స్ లోడెడ్ దేర్ గన్స్ అండ్ మార్చ్డ్ టువర్డ్స్ ద బ్యాటిల్ గ్రౌండ్. ద ఫ్యామిలీస్ ఆఫ్ సోల్జర్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద సోల్జర్స్ హూ ఆర్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్ అని ఇస్తున్నారు. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారు సోల్జర్స్ అందరూ వాళ్ళ గన్స్ని లోడ్ చేసుకొని బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్ళారంట. సెకండ్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు ఆ సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ప్రే చేస్తున్నారంట. ఈ సోల్జర్స్కి ఏం అవ్వకూడదు అనేసి ప్రే చేస్తున్నారు. సో ఇప్పుడు ఇదేంటి
ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కాజ్ కదా, సెకండ్ స్టేట్మెంట్ ఆ కాజ్ వల్ల ఎఫెక్ట్ కదా. సో సెకండ్ ఆప్షన్ అనేది ఈ 2 స్టేట్మెంట్స్కి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. స్టేట్మెంట్ 2 ఈజ్ ద ఎఫెక్ట్ అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ ఇట్స్ ఇమీడియట్ అండ్ ప్రిన్సిపల్ కాజ్. స్టేట్మెంట్ 1 జరగడం వల్ల స్టేట్మెంట్ 2 అనేది జరుగుతుంది కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Manish fixed 48 poles in order to fence a square. If the distance between 2 poles is 5 meters, then what will be the area of the square formed అని ఇస్తున్నారు. మనీష్ అనే వ్యక్తి 48 పోల్స్ని స్క్వేర్లో అరేంజ్ చేశారంట. సో స్క్వేర్ని ఇలా తీసుకుంటే 48 పోల్స్ ఇలా అరేంజ్ చేస్తున్నారనమాట. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పోల్స్ ఈజ్ 5 meters, ప్రతి 2 పోల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఇస్తున్నారు? 5 meters ఇస్తున్నారు. సో టోటల్ ఈ స్క్వేర్ మొత్తం పోల్స్ ఉంటాయి కదా, ఈ స్క్వేర్ మొత్తం లెంత్ కనుక్కోవాలంటే 48 into 5 చేస్తే మనకు టోటల్ లెంత్ ఎంత వస్తుందో కనుక్కోవచ్చు కదా. ఆ టోటల్ లెంత్ అంటే పెరిమీటరే కదా. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? 4a. సో 4a ఈక్వల్స్ టు 48 into 5. 4 1s 4 12s, 12 5s ఎంత? 60. సో ఒక సైడ్ ఆఫ్ ద స్క్వేర్ యొక్క లెంత్ ఎంత? 60. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? దెన్ వాట్ విల్ బి ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్మ్డ్. ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంతో కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కదా ఫార్ములా, అంటే 60 into 60. సో ఫైనల్గా 3600 meters square. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద లెటర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ అన్ని లెటర్స్ అన్ని ఇస్తున్నారు. ఈ లెటర్స్లో లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ రో తీసుకొని చెక్ చేద్దాం ఏ లాజిక్ ఫాలో అవుతుందో. NRV ఇస్తున్నారు. వీటి యొక్క వాల్యూస్ రాసుకోండి. 14 18 22 కదా. 14కి 4ని యాడ్ చేస్తే 18 వస్తుంది. 18కి కూడా 4ని యాడ్ చేస్తే నెక్స్ట్ లెటర్ V యొక్క వాల్యూ వస్తుంది కదా. ఇప్పుడు థర్డ్ రో కూడా చెక్ చేద్దాం ఏ లాజిక్ ఫాలో అవుతుందో. PTX 16 20 24. 16కి 4ని యాడ్ చేస్తే 20 వస్తుంది. 20కి కూడా 4ని యాడ్ చేస్తే 24 వస్తుంది కదా. సో ఫస్ట్ రో థర్డ్ రో అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫోర్త్ రో కూడా చెక్ చేద్దాం ఏ లాజిక్తో రిలేట్ అవుతుందో. OKG ఇస్తున్నారు. 15 11 7. 15కి -4 చేస్తే 11 వస్తుంది. 11కి కూడా -4 అప్లై చేస్తే నెక్స్ట్ లెటర్ యొక్క వాల్యూ వస్తుంది కదా. సో ఫస్ట్ రో థర్డ్ రో ఏమో +4 యాడ్ చేస్తున్నాం. ఫోర్త్ రోలో మాత్రం -4 చేస్తున్నాం కదా. ఇప్పుడు సెకండ్ రో చూద్దాం చూడండి. QM క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు కదా. 17 13. 17 కూడా -4 అప్లై చేస్తే 13 వస్తుంది. సో నెక్స్ట్ కూడా ఏం అప్లై చేయాలి? -4ని అప్లై చేయాలి కదా. 13కి -4 అప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 9. 9 అంటే ఆల్ఫాబెట్ I కదా. సో ఇక్కడ టోటల్గా లాజిక్ ఏంటి? ఫస్ట్ రో థర్డ్ రో అనేటి +4ని యాడ్ చేస్తూ నెక్స్ట్ లెటర్స్ అనేవి ఫామ్ అయినాయి. సెకండ్ రో ఫోర్త్ రో మాత్రం -4 అప్లై చేస్తూ నెక్స్ట్ లెటర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి కదా. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ లెటర్ ఉండాలి? I. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? సమ్ గోస్ట్ ఆర్ షెల్స్. డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. సమ్ గోస్ట్ ఆర్ షెల్స్ అని ఇస్తున్నారు. గోస్ట్లో కొన్ని షెల్ ఉన్నాయంట. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఆల్ షెల్స్ ఆర్ వాషింగ్ మిషన్. షెల్స్ అన్నీ ఏంటి? వాషింగ్ మిషన్స్ అని ఇస్తున్నారు. కంక్లూషన్స్ చూద్దాం ఇప్పుడు. సమ్ గోస్ట్ ఆర్ వాషింగ్ మిషన్స్ అని అడుగుతున్నారు. గోస్ట్కి వాషింగ్ మిషన్కి సమ్ అనే రిలేషన్ ఉంది కదా. సో ఫస్ట్ కంక్లూషన్ అనేది ఫాలో అవుతుంది. సెకండ్ కంక్లూషన్ చూడండి. నో గోస్ట్ ఈజ్ ఏ వాషింగ్ మిషన్ అని ఇస్తున్నారు. గోస్ట్కి వాషింగ్ మిషన్కి సమ్ అనే రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది. నో అనే రిలేషన్ ఉందా? లేదు కదా. సో సెకండ్ కంక్లూషన్ అనేది రాంగ్. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఒక సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో డివిడెంట్ అనేది ఎలా రాయబడింది? %G %*L గా రాయబడిందంట. అండ్ డాడీ ఈజ్ రిటర్న్ యాజ్ ###0.
ఓ హౌ విల్ నేటివ్ బీ రిటర్న్ ఇన్ దట్ సేమ్ కోడ్ లాంగ్వేజ్ అని ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ 2 మధ్య లాజిక్ కనుక్కున్న తర్వాత సేమ్ లాజిక్ని నేటివ్ పైన అప్లై చేసి నెక్స్ట్ ఏం కోడ్ వస్తుందో కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయో సేమ్ అన్నీ సింబల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సింబల్ని ఈక్వల్ చేసేద్దాం. డి అంటే హ్యాష్, ఐ అంటే పర్సెంటేజ్, వి అంటే జీ, ఐ అంటే పర్సెంటేజ్, డి అంటే హ్యాష్, అలా ఈక్వల్ చేసుకుందాం. సో రెండిటికి అలా ఈక్వల్ చేసుకున్న తర్వాత ఎన్ అంటే ఏం సింబల్ వస్తుంది, @ కదా. సో ఎన్కి @ తీసుకుందాం. ఏ ఇక్కడ ఉంది కదా, ఏకి ఏ సింబల్ ఉంది, ఎక్స్క్లమేటరీ కదా. సో ఇక్కడ రాసుకుందాం. టీకి ఏమి ఇస్తున్నారు, ఎల్ అనే లెటర్ ఇస్తున్నారు కదా. సో ఎల్ రాసుకుందాం. ఐ అంటే పర్సంటేజ్, వి అంటే జీ అనే లెటర్, ఈ అంటే ఏమి ఇస్తున్నారు, స్టార్ ఇస్తున్నారు. సో నేటివ్ అనే దానికి కోడ్ ఏమొచ్చింది, @ఎక్స్క్లమేటరీ ఎల్ పర్సంటేజ్ జీ స్టార్. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Monica and Chandler are siblings. Chandler is the nephew of Grace and the father of Maria. Kathy is the sister of Grace. Phoebe is the mother of Kathy. How will Monica related to Phoebe అని ఇస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, మోనికా అండ్ చాండ్లర్ ఆర్ సిబ్లింగ్స్. మోనికా చాండ్లర్ ఇద్దరు సిబ్లింగ్స్ అని ఇస్తున్నారు. చాండ్లర్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ గ్రేస్. చాండ్లర్ అనే వ్యక్తి గ్రేస్ వాళ్ళ నెఫ్యూ అని ఇస్తున్నారు. నెఫ్యూ అంటే మేల్ కదా, సో ప్లస్ అనే సింబల్తో రిప్రజెంట్ చేద్దాం. నెఫ్యూ అవ్వాలంటే పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ కానీ సిస్టర్ కానీ అవి ఉండాలి కదా. వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అంటే ఇద్దరికి సేమ్ పేరెంట్ ఉంటారు కాబట్టి వీళ్ళ పేరెంట్ వాళ్ళకి బ్రదర్ గ్రేస్. సో ఇప్పుడు గ్రేస్కి చాండ్లర్ ఏమవుతాడు, నెఫ్యూ అవుతాడు కదా. అండ్ అంటే ఏమైనా తీసుకోవాలి, చాండ్లర్ని తీసుకోవాలి కదా. అండ్ చాండ్లర్ ద ఫాదర్ ఆఫ్ మారియా. చాండ్లర్ అనే వ్యక్తి మారియా వాళ్ళ ఫాదర్ అని ఇస్తున్నారు. క్యాథీ సిస్టర్ ఆఫ్ గ్రేస్. గ్రేస్ వాళ్ళ సిస్టర్ ఎవరంట, క్యాథీ అంట. సో గ్రేస్ వాళ్ళ సిస్టర్ అంటే ఈ ప్లేస్లోనే ఉండాలి కదా. సో క్యాథీని ఇక్కడ ప్లేస్ చేద్దాం. క్యాథీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ గ్రేస్. ఫోబ్ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యాథీ. క్యాథీ వాళ్ళ మదర్ ఎవరు ఇస్తున్నారు, ఫోబ్ కదా. హౌ ఈజ్ మోనికా రిలేటెడ్ టు ఫోబ్. మోనికా ఫోబ్కి ఏమవుతుందో కనుక్కోవాలన్నమాట. ఫోబ్ వాళ్ళ డాటర్ కదా, అప్పుడు ఫోబ్కి మోనికా ఏమవుతుంది, గ్రాండ్ డాటర్ అవుతుంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తున్నారు, ఆ నెంబర్స్ అన్నీ ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయో కనుక్కున్న తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ కాలం తీసుకొని లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. 12, 8, 26, 30 ఇస్తున్నారు. 12 + 26 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 38 కదా. 38లో నుంచి 8ని మైనస్ చేద్దాం. సో ఫైనల్గా 30 వస్తుంది కదా. ఇక్కడ చూడండి, 4th నెంబర్ ఏంటి, 13 కదా. ఫస్ట్ నెంబర్ని 3rd నెంబర్ని అడిషన్ చేస్తున్నాం. అడిషన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూకి 2nd నెంబర్ని మైనస్ చేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ కాలం కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుందో లేదో చెక్ చేద్దాం. 51, 13, 12, 50 ఇస్తున్నారు. ఫస్ట్ నెంబర్ని 3rd నెంబర్ని యాడ్ చేయాలి కదా. 51 + 12 అంటే వాల్యూ ఎంత, 63. ఇప్పుడు సెకండ్ నెంబర్ని మైనస్ చేయాలి. సో -13. ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుంది, 50. సో 4th నెంబర్ కూడా 50 కదా. 2 కాలమ్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి 3rd కాలం కూడా సేమ్ లాజిక్ని అప్లై చేసి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 18 క్వశ్చన్ మార్క్ 12 23. ఫస్ట్ నెంబర్ని 3rd నెంబర్ని యాడ్ చేయాలి కదా. 18 + 12 అంటే 30. 30 నుండి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. 30 నుంచి ఎక్స్ని మైనస్ చేస్తే 4th నెంబర్ రావాలి కదా, అంటే 23 రావాలి. సో ఫైనల్గా ఎక్స్ వాల్యూ ఎంత, 7. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The LCM of 2 co-prime numbers is 638. If one number is 29, then the other number is. 2 co-prime numbers యొక్క LCM ఎంత ఇస్తున్నారు, 638 ఇస్తున్నారు. ఆ 2 నెంబర్స్లో ఒక నెంబర్ ఎంత అంటున్నారు, 29 ఇస్తున్నారు కదా. సో ఫస్ట్ నెంబర్ 29, సెకండ్ నెంబర్ అనేది మనం కనుక్కోవాలి. కో ప్రైమ్ నెంబర్స్కి కామన్గా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది, 1 కదా. సో హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. మనకి ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా. ఆ ఫార్ములాని అప్లై చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఈక్వల్స్ టు ఎల్సిఎం
ఇంటూ హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ ఏంటి 29, సెకండ్ నెంబర్ ఏంటి తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. ఎల్సిఎం ఎంత ఇస్తున్నారు 638 ఇస్తున్నారు కదా. హెచ్సిఎఫ్ అంటే 1. సో 29 1s 29 22స్తో పోతుంది కదా. సో సెకండ్ నెంబర్ ఏంటి 22. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సిరీస్ ఇస్తున్నారు, లాజిక్ ఏదో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 16 48 క్వశ్చన్ మార్క్ 960 5760 40 320 ఇస్తున్నారు. ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ అనేవి ర్యాపిడ్గానే ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, మల్టిప్లికేషన్ లాజిక్ ఉండొచ్చో చెక్ చేద్దాం. 8కి 2తో మల్టిప్లై చేస్తే 16, 16కి 3తో మల్టిప్లై చేస్తే 48 కదా. సో నెక్స్ట్ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, 4తో మల్టిప్లై చేయాలి కదా. 2 అయిపోయింది, 3 అయిపోయింది. సో నెక్స్ట్ 4తో మల్టిప్లై చేయాలి. 48కి 4తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది 192 వస్తుంది కదా. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 192 ఉండాలి. 4 అయిపోయింది, నెక్స్ట్ దేంతో మల్టిప్లై చేయాలి 5తో కదా. 192కి 5తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత 960 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి 192. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In the following sequence of digit, how many times have the numbers 4, 1, 6 appeared together, 1 being in the middle and 4 and 6 being on either side of 1? So ఇక్కడ ఉండే సీక్వెన్స్లో ఎన్ని టైమ్స్ 4, 1, 6 అనేది ఒకే చోట కనిపిస్తుందో మనం కనుక్కోవాలన్నమాట. 1 అనేది మిడిల్లోనే ఉండాలి, 4, 6 అనేది ఇలా అయినా ఉండొచ్చు, లేకుంటే 6, 1, 4 ఇలా అయినా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు సీక్వెన్స్లో చెక్ చేద్దాం. ఫస్ట్ 1ని తీసుకొని 1కి ఏదర్ సైడ్స్ 4, 6 ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ 1 ఇక్కడ ఉంది, ఫస్ట్కి 2 సైడ్స్లో 4, 6 ఉన్నాయా, లేవు కదా. సో ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ 1 ఇక్కడ కదా, 1కి 2 సైడ్స్లో 6, 4 ఉన్నాయి కదా. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి 1 టైం వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ 1 ఉంది కదా, 1కి పక్కన 4 ఉంది, ఇంకో పక్కన 6 ఉందా, లేదు కదా. సో ఈ 1 కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, 1 పక్కన 6 ఉంది కానీ 4 లేదు కాబట్టి ఇది కూడా తీసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ కూడా 1 ఉంది కదా, 1 పక్కన 4 ఉంది బట్ 6 లేదు కాబట్టి ఇక్కడ కూడా క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, 1 పక్కన 6 ఉంది కానీ 4 లేదు కదా. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ కూడా 4, 6 రెండు లేవు కాబట్టి రాంగ్. ఈ సీక్వెన్స్ మొత్తంలో ఈ కండిషన్ ఒక్కచోటే సాటిస్ఫై అవుతుంది కాబట్టి 1. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద టర్మ్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ లెటర్ క్లస్టర్స్ అనేవి ఇస్తున్నారు కదా సిరీస్లో. ఈ సిరీస్లో ఒక రాంగ్ లెటర్ క్లస్టర్ ఉంటుంది, అదేదో కనుక్కుందాం. CED, DFE, EGF, FGH, GIH, HJI ఇస్తున్నారు. ఫస్ట్ లెటర్స్ యొక్క లాజిక్ ఏదో చూద్దాం చూడండి. ఫస్ట్ C తర్వాత D వచ్చింది కదా, D తర్వాత E, F, G, H అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి కదా. సో ఫస్ట్ లెటర్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి సెకండ్ లెటర్స్ చెక్ చేద్దాం. E, F, G మళ్ళీ జీనే వచ్చింది కదా. E, F, G వరకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి కదా. G తర్వాత ఏం రావాలి, H రావాలి. సో ఈ G ప్లేస్లో H అనే లెటర్ ఉంటాయి కదా. E, F, G, H, I, J అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి కదా. సో F, G, H అనేది రాంగ్ లెటర్ క్లస్టర్. థర్డ్ లెటర్ కూడా చూడండి, D, E, F ఇక్కడ ఏముండాలి, G ఉండాలి కదా H ప్లేస్లో. G అనేది ఉంటే D, E, F, G, H, I అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి కదా. సో మొత్తానికి రాంగ్ లెటర్ క్లస్టర్ ఏంటి, F, G, H. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ఎన్ ఆప్షన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఇన్ ఏ సర్టెన్ వే. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 4 ఆప్షన్స్లో ఆడ్ వన్ అవుట్ ఏదో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం ఏ లాజిక్ ఫాలో అవుతుందో. CEG ఇస్తున్నారు కదా, 3, 5, 7. 3కి +2 యాడ్ చేస్తే 5, 5 కూడా +2 యాడ్ చేస్తే 7 వస్తుంది కదా. సెకండ్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో. ACE 1, 3, 5. 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి కూడా 2 యాడ్ చేస్తే 5 వస్తుంది కదా. సో 2 ఆప్షన్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. IKM 9, 11, 13. 9కి +2 యాడ్ చేస్తే 11, 11కి +2 యాడ్ చేస్తే 13 కదా. సో 3 ఆప్షన్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ ఆడ్ వన్ అవుట్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. OQR 15, 17, 18.
15కి ప్లస్ 2ని యాడ్ చేస్తే 17, 17కి 1ని యాడ్ చేస్తున్నారు కదా. మిగతా ఆప్షన్స్లో అన్నిట్లో 2ని యాడ్ చేస్తున్నాం. ఫోర్త్ ఆప్షన్లో మాత్రం 2ని 1ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సన్ ఈజ్ రిటన్ యాజ్, సర్టెన్ కోడ్ లాంగ్వేజ్లో సన్ అనేది ఎలా రాయబడింది, ఆర్టీ టీవీ ఎంఓగా రాయబడింది. అండ్ జాబ్ ఈజ్ రిటన్ యాజ్, జాబ్ అనేది ఎలా రాయబడింది, ఐకే ఎన్పి ఏసీగా రాయబడింది. హౌ విల్ పై బీ రిటర్న్ ఇన్ దట్ సేమ్ కోడ్ లాంగ్వేజ్ అని ఇస్తున్నారు. సో ఇక్కడ లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత పైకి ఏమొస్తుందో కనుక్కుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, సన్ అనే దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ కోడ్ ఫామ్ అయిన దాంతో 6 ఉన్నాయి కదా. సో ఒక్కొక్క లెటర్తో 2 లెటర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఫస్ట్ వీటి యొక్క వాల్యూస్ రాసుకుందాం. చూడండి, కి -1 అప్లై చేస్తే 18 వస్తుంది. 19కి +1 యాడ్ చేస్తే 20 వస్తుంది కదా. ఇక్కడ 21కి -1 అప్లై చేస్తే 20, 21కి +1 యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. సేమ్ అలానే 14కి -1 సబ్ట్రాక్ట్ చేస్తే 13, అదే 14కి +1 యాడ్ చేస్తే 15 వస్తుంది కదా. సో ఒక్కొక్క లెటర్ నుంచి 2 లెటర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం. 10, 15, 2, 9, 11, 14, 16, 1, 3. 10కి -1 చేస్తే 9, 10కి +1 యాడ్ చేస్తే 11, 15కి -1 చేస్తే 14, 15కి +1 యాడ్ చేస్తే 16 కదా. 2కి -1 చేస్తే 1, 2కి +1 యాడ్ చేస్తే 3 వస్తుంది కదా. సో ఈ 2 సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కాబట్టి ఇదే లాజిక్ని పైన కూడా అప్లై చేద్దాం. 16, 9, 5. ఫస్ట్ ఏం చేయాలి, 16కి -1 చేయాలి కదా. 16 - 1 అంటే 15, 15 అంటే ఆల్ఫాబెట్ ఓ. 16కి +1 యాడ్ చేస్తే 17 వస్తుంది కదా. 17 అంటే ఆల్ఫాబెట్ క్యూ. 9కి -1 చేస్తే 8, 8 అంటే ఆల్ఫాబెట్ హెచ్. 9కి +1 యాడ్ చేస్తే 10 కదా, అంటే ఆల్ఫాబెట్ జే. నెక్స్ట్ 5కి -1 చేస్తే 4, 4 అంటే ఆల్ఫాబెట్ డి. అదే 5కి +1 యాడ్ చేస్తే 6, 6 అంటే ఆల్ఫాబెట్ ఎఫ్ కదా. సో పై అనే వర్డ్కి ఏం కోడ్ వచ్చింది, OQHJDF. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 number pairs have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd number pair. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆడ్ వన్ అవుటో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 9, 729 ఇస్తున్నారు. 9 క్యూబ్ యొక్క వాల్యూ ఎంత, 729 కదా. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే 8, 256 ఇస్తున్నారు. 8 క్యూబ్ వాల్యూ 256 కాదు కదా. 5, 1, 2 కదా. థర్డ్ ఆప్షన్ చూడండి, 6, 216 ఇస్తున్నారు. 6 క్యూబ్ వాల్యూ ఎంత, 216 కదా. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. ఫోర్త్ ఆప్షన్ కూడా చూసుకుంటే 7 క్యూబ్ వాల్యూ ఎంత, 343 కదా. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది ఫస్ట్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ సెకండ్ నెంబర్స్లో ఇస్తున్నారు. కానీ సెకండ్ ఆప్షన్లో అలా లాజిక్తో రిలేట్ అవుతుందా, అవ్వట్లేదు కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్, కిడ్నీ, ఆర్గన్, హార్ట్. సో ఈ 3 క్లాసెస్కి ఏ వెన్ డయాగ్రామ్ ఫామ్ అవుతుందో చూద్దాం. కిడ్నీ, హార్ట్ రెండు ఏంటి, ఆర్గాన్సే కదా. సో ఫస్ట్ ఆర్గాన్స్ తీసుకుంటే ఆర్గాన్స్లో కిడ్నీ ఉంటుంది, అలానే ఆర్గాన్స్లో హార్ట్ కూడా ఉంటుంది కదా. సో ఆ 3 క్లాసెస్కి డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద నెంబర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇక్కడ సిరీస్ ఇస్తున్నారు. ఈ సిరీస్ మొత్తంలో రాంగ్ నెంబర్ ఏదో మనం కనుక్కోవాలి. 2, 14, 84, 422, 1680, 5040, 10080, 10080 ఇస్తున్నారు. సో నెంబర్స్ అనేవి ర్యాపిడ్గానే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ లాజిక్ ఉందేమో చూద్దాం. 2కి 7తో మల్టిప్లై చేస్తే 14, 14కి 6తో మల్టిప్లై చేస్తే 84 అనే వాల్యూ వస్తుంది కదా. 84కి ఇక్కడ చూడండి 7 తర్వాత 6 అంటే 1 నెంబర్ డిక్రిమెంట్ అయింది కదా. నెక్స్ట్ 84కి 5తో మల్టిప్లై చేయాలి కదా. 84 5s అంటే ఇక్కడ ఏం నెంబర్ రావాలి, 420 రావాలి. కానీ ఇక్కడేమో 422 ఉంది. ఈ నెంబర్ రాంగ్ నెంబర్ అనుకొని నెక్స్ట్ చెక్ చేద్దాం. 420కి 4తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత, 1680నే కదా.
సో 422 ప్లేస్లో 420 ఉండడం వల్ల మనకి సిరీస్ అనేది కరెక్ట్ లాజిక్తో రిలేట్ అవుతుంది కదా. 1680కి నెక్స్ట్ ఎంతో మల్టిప్లై చేయాలి, 3తో మల్టిప్లై చేయాలి కదా. 1680కి 3తో మల్టిప్లై చేస్తే 5040 వస్తుంది కదా. 5040కి 2తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది. 180కి 1తో మల్టిప్లై చేస్తే 180 వస్తుంది కదా. సో ఇక్కడ ఈ సిరీస్ మొత్తంలో రాంగ్ నెంబర్ ఏంటి? 422. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్ కంక్లూషన్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ ఉందో మనం చెప్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. యాబ్సెన్స్ మేక్స్ ద హార్ట్ గ్రో ఫాండర్. ఏవైతే మన దగ్గర ఉండవో, లైక్ పర్సన్స్ కానీ థింగ్స్ కానీ ఎవరైతే మన దగ్గర ఉండరో వాళ్ళ గురించే మన హార్ట్ అనేది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది కదా, అది స్టేట్మెంట్లో చెప్తున్నారు. ఇప్పుడు కంక్లూషన్ చూడండి. ద మిస్సింగ్ ఆఫ్ ఏ థింగ్ ఆర్ ఏ పర్సన్ ఇంక్రీజెస్ ద క్రేవింగ్ ఫర్ ఇట్. ఏవైతే లైక్ థింగ్ కానీ పర్సన్ కానీ మన దగ్గర ఉండవో వాటి మీదనే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందని ఫస్ట్ పాయింట్లో చెప్తున్నారు. సో ఈ స్టేట్మెంట్కి ఫస్ట్ కంక్లూషన్ అనేది ఫాలో అవుతుంది కదా. సెకండ్ కంక్లూషన్ చూడండి. ఏ హెల్తీ డిస్టెన్స్ షుడ్ బి మెయింటైన్ టు కీప్ ద రిలేషన్షిప్ స్ట్రాంగ్. రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి హెల్తీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నా చేయకూడదు కదా. సో ఈ కంక్లూషన్ అనేది రాంగ్. సో ఓన్లీ ఫస్ట్ కంక్లూషన్ ఫాలోస్. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ అన్ ఆప్షన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఇన్ ఏ సర్టెన్ వే. సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆడ్ వన్ అవుటో మనం కనుక్కుందాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి. PSV ఇస్తున్నారు. 16, 19, 22 కదా. 16కి 3ని యాడ్ చేస్తే 19, 19కి కూడా 3ని యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. GJB ఇస్తున్నారు. 7, 10, 2. 7కి 3ని యాడ్ చేస్తే 10, 10కి -8ని సబ్ట్రాక్ట్ చేస్తే 2 అనే నెక్స్ట్ లెటర్ యొక్క వాల్యూ వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటి? డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. థర్డ్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. CFI 3, 6, 9 కదా. 3కి +3ని యాడ్ చేస్తే 6, 6కి +3ని యాడ్ చేస్తే 9 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్ తీసుకొని చెక్ చేద్దాం. VYB 22, 25, 2. 22కి 3ని యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. 25 కూడా 3ని యాడ్ చేస్తే 2 వస్తుంది కదా. చూడండి. 25 + 3 అంటే వాల్యూ ఎంత? 28. 28 అనే ఆల్ఫాబెట్ ఉందా? లేదు కదా. సో అలా లేనప్పుడు 28కి 26తో మైనస్ చేద్దాం. అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది? 2 కదా. సో 25కి కూడా 3ని యాడ్ చేస్తే 2 అనే నెక్స్ట్ లెటర్ యొక్క వాల్యూ వస్తుంది కదా. సో ఫైనల్గా ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. సెకండ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ కంక్లూషన్స్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ని ఫాలో అవుతూ ఏ కంక్లూషన్ ఉందో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఆల్ మెన్ ఆర్ కర్టెన్స్. డయాగ్రామ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. మెన్ అందరూ కర్టెన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. నో కర్టెన్స్ ఆర్ సోఫిస్టికేటెడ్ అని ఇస్తున్నారు. కర్టెన్స్ ఏవి సోఫిస్టికేటెడ్ కాదు అని చెప్తున్నారు. సో ఆ 2 స్టేట్మెంట్స్కి డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. ఫస్ట్ కంక్లూషన్ ఏం చెప్తున్నారు? ఆల్ కర్టెన్స్ ఆర్ సోఫిస్టికేటెడ్ అని చెప్తున్నారు. కానీ మనకి స్టేట్మెంట్స్లో క్లియర్గా నో కర్టెన్స్ ఆర్ సోఫిస్టికేటెడ్ అని ఇస్తున్నారు కదా. అప్పుడు ఈ కంక్లూషన్ ఫాలో అవుతుందా? అవ్వదు కదా. నెక్స్ట్ కంక్లూషన్ చూడండి. నో మెన్ ఆర్ సోఫిస్టికేటెడ్ అని ఇస్తున్నారు. మెన్ అందరూ ఎక్కడ ఉన్నారు? కర్టెన్స్లో ఉన్నారు కదా. కర్టెన్స్ ఏవి సోఫిస్టికేటెడ్ కాదు అంటే మెన్ కూడా సోఫిస్టికేటెడ్ కాదు అనే కదా. సో ఈ కంక్లూషన్ అనేది ఫాలో అవుతుంది. ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఇన్ ఏ సర్టెన్ వే. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆడ్ వన్ అవుటో మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫెటిక్, ఫ్లూ, పెయిన్, ఫీవర్ ఇస్తున్నారు కదా. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఫెటిక్, పెయిన్, ఫీవర్ అనేది ఒక టైప్. ఫ్లూ అనేది ఏంటి? అంటువ్యాధి కదా. ఈ 3 ఆప్షన్స్లో ఉండే ఫెటిక్, పెయిన్, ఫీవర్ అనేటి అంటువ్యాధులా? కాదు కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్. Dustin is Mike's son. Will is the name of Bob's son. The son of Bob's father, Alex, is the brother of Mike. How is Dustin related to Will అని ఇస్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటి? Dustin is Mike's son. మైక్ వాళ్ళ సన్ ఎవరు? డస్టిన్. మైక్ వాళ్ళ సన్ డస్టిన్. సన్ అంటే మేల్ కాబట్టి ఎస్ సైన్తో రిప్రజెంట్ చేద్దాం. విల్ ఈజ్ ద నేమ్ ఆఫ్ బాబ్స్ సన్. బాబ్ వాళ్ళ సన్ పేరేంటి? విల్ అని ఇస్తున్నారు.
ద సన్ ఆఫ్ బాబ్స్ ఫాదర్ అలెక్స్. బాబ్ వాళ్ళ ఫాదర్ సన్ ఎవరంట? అలెక్స్ అని ఇస్తున్నారు. సో బాబు అలెక్స్ ఇద్దరు ఏంటి? సిబ్లింగ్స్ కదా. ఫాదర్ అలెక్స్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ మైక్. అలెక్స్ ఎవరంట? మైక్ వాళ్ళ బ్రదర్ అంట. సో వీళ్ళ ముగ్గురు ఏమవుతారు? సిబ్లింగ్స్ కదా, లేకుంటే బ్రదర్స్ అని చెప్పొచ్చు. హౌ ఈజ్ డెస్టిన్ రిలేటెడ్ టు విల్? సో ఫైనల్గా డెస్టిన్ అనే వ్యక్తి విల్కి ఏమవుతారో అడుగుతున్నారు. డెస్టిన్ వాళ్ళ ఫాదర్, బ్రదర్స్ వాళ్ళ సన్ విల్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ స్టేట్మెంట్కి కంక్లూషన్ ఇస్తున్నారు. ఈ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ కంక్లూషన్ ఉందో మనం చెప్దాం. స్టేట్మెంట్స్ చూడండి. కంప్యూటర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. కంప్యూటర్ అనేది ఒక గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ అని చెప్తున్నారు. కంక్లూజన్ చూద్దాం. నో అదర్ ఇన్నోవేషన్ ఈజ్ బెటర్ దెన్ కంప్యూటర్ అని ఇస్తున్నారు. కంప్యూటర్ కంటే ఇంకా ఏ ఇన్నోవేషన్ గ్రేటర్గా లేదు అని చెప్తున్నారు కదా. కానీ కంప్యూటర్ కంటే ఇంకా చాలా మంచి ఇన్నోవేషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కంక్లూషన్ అనేది రాంగ్. సెకండ్ కంక్లూషన్ చూడండి. కంప్యూటర్స్ హ్యావ్ బెనిఫిటెడ్ మ్యాన్ కైండ్. కంప్యూటర్స్ వల్ల మనుషులందరికీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో సెకండ్ కంక్లూషన్ అనేది ఫాలో అవుతుంది. ఈ స్టేట్మెంట్కి సెకండ్ కంక్లూషన్ మాత్రమే ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Select the option in which the words share the same relationship as that shared by the given pair of words. సో ఈ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయో ఇక్కడ ఉండే ఆప్షన్స్ కూడా సేమ్ లాజిక్తో రిలేట్ అవుతాయి. ఏది ఉందో మనం కనుక్కుందాం. ఫస్ట్ వర్డ్స్ చూడండి. కౌ, బుల్ ఇస్తున్నారు. కవ్ అనేది ఫీమేల్ కదా, బుల్ అంటే మేల్. సో సేమ్ లాజిక్లో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. డ్రోన్, డో, క్యాట్, ఫెలిన్, పిగ్, స్టై, మేడ్, వ్యాలెట్ ఇస్తున్నారు. సో ఇదే లాజిక్ని ఫాలో అవుతూ ఏ ఆప్షన్ ఉంది? 4th ఆప్షన్ కదా. మేడ్ అంటే ఫీమేల్ సర్వెంట్ కదా, వ్యాలెట్ అంటే మేల్ సర్వెంట్ కదా. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సిరీస్ ఇస్తున్నారు. లాజిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందో చూద్దాం. 23, 168, 1183, 8288 క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారు. 23కి 7తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 161 వస్తుంది కదా. 161కి ప్లస్ 7ని యాడ్ చేస్తే 168 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ అలానే 168 కూడా 7తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 1176 వస్తుంది కదా. 1176కి 7ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత? 1183 వస్తుంది కదా. 1183 కూడా 7తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత? 8281 వస్తుంది. 8281కి 7ని యాడ్ చేస్తే 8288 అనే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కదా. సో అన్నిటికీ 7తో మల్టిప్లై చేసి 7ని యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ నెంబర్ రావాలంటే 8288 కూడా 7తో మల్టిప్లై చేసి 7తో యాడ్ చేయాలి కదా. 8288కి 7తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 58016 వస్తుంది కదా. 58016కి 7ని యాడ్ చేద్దాం. సో ఫైనల్గా వాల్యూ ఎంత వస్తుంది? 58023 వస్తుంది కదా. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ క్లాసెస్. గోల్ఫ్, రగ్బీ, స్పోర్ట్ ఇస్తున్నారు. గోల్ఫ్, రగ్బీ రెండు ఏంటి? స్పోర్ట్సే కదా. సో ఫస్ట్ స్పోర్ట్స్ని తీసుకుంటే స్పోర్ట్స్లో గోల్ఫ్ ఉంటుంది, అలానే రగ్బీ కూడా ఉంటుంది. సో ఆ 3 క్లాసెస్కి డయాగ్రామ్ ఇలా ఫామ్ అవుతుంది కదా. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఉత్తమ్స్ అకాడమీ. మీకు ఎలాంటి కోర్స్ కావాలన్నా లైక్ బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ డిస్క్రిప్షన్లో మా యాప్ యొక్క లింక్ ఉంది. ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.